జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి సింగపూర్ మోడల్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సమూలంగా మార్చివేయడమే కాకుండా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారంపై ఫోకస్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో గ్రీవెన్స్ డే నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులకు సూచిస్తూ కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే మొక్కుబడి తంతుగా మారిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన సూచనలు చేశారు. ఇప్పటి వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని కేవలం జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులే హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు సింగపూర్ మోడల్ అమలు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలను గ్రీవెన్స్ డే భాగస్వామ్యం చేయాలి అని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి గ్రీవెన్స్ డే నిర్వహించేందుకు ప్రజా దర్బార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం వెల్లడించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేయాలి అని సూచించారు. సింగపూర్ లో అదే రకంగా ఫిర్యాదులు పరిష్కరించి జరుగుతుంది అని సీఎం వెల్లడించారు. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ స్వీకరించినట్టుగానే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ స్వీకరించాలి అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా పరిగణించాలని సూచించారు. ఇక నుంచి ఆ కార్యక్రమంలో అధికారులను భాగస్వామ్యం చేయడంతో ప్రజా సమస్యలు పరిష్కారం వేగవంతంగా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సీఎం భావిస్తున్నారు. ఇక గ్రీవెన్స్ నిర్వహించే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయా పత్రాలను కార్లో వదిలిపెట్టవద్దు అని, సమస్యకు పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత తీసుకోవాలని హితావు పలికారు. అదేవిధంగా ప్రతి నెల ఒక నియోజకవర్గానికి 4 సార్లు సందర్శించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. ఇదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ లను నెలలో ఒక రోజు మాత్రమే పరిమితం చేయాలనే తన ఆలోచనను బయటపెట్టారు.